ఆలియా ఏమైంది? ఎన్వెలప్ సంగతి ఏమైనా తెలిసిందా? అంత తలకిందులైపోయింది తను. ఆ ఎన్వెలోప్ అన్నయ్య చేతికి అందిపోయింది. బట్ అన్నయ్య అది ఇంకా తెరిచి చూడలేదు. అది సరే కానీ తన ఆ ఎన్వెలప్ ని ఎప్పటికప్పుడు తెరిచి చూస్తాడుగా, అప్పుడేం చేస్తాం? అందుకే ఎలా ఓలా అన్నయ్య దగ్గర నుంచి ఆ ఎన్వెలోప్ ని కాజేయాలతాను మనం. కానీ ఆ పని ఎవరు చేస్తారు? నా వైపు ఎందుకలా చూస్తావా ఆలియా? నేనేం కాజేయలేనా ఎన్వలప్ ఇప్పటికీ నాకు చాలా చెడ్డ పేరు ఉంది. ఒకవేళ ఈ దొంగతనం చేస్తూ నేను దొరికిపోయాననుకో, అప్పుడు అవి నన్ను ఎంత మాత్రం విడిచిపెట్టడు. నాకు బెయిల్ కూడా ఇవ్వని జైలు ఉంటుంది చూడు, ఆ జైలు శిక్ష పడుతుంది. మిమ్మల్ని అసలు ఎవరైనా ఏవైనా చేయమంటేనే కదా వైశాలోదిన. మీకు గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ చూసారంటే మీకు ఎవరు ఏ పని చెప్పరు. మీకేదైనా పని చెప్పడానికి నాకు ఇంకా ఏమైనా పిచ్చి పట్టలేదు. ఎందుకంటే మీకు ఏదైనా పని చెప్పాననుకోండి, మీరు చిటికలో పట్టుబడతారు. అయితే మీకైతే మీ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మీరు పట్టుబడిపోతారని మాత్రం నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. వద్దాలియా, నువ్వు నా వైపు అలా చూడకు. ఎందుకంటే నేను ఆ పని చేయనంటే చేయను. ఒకవేళ నేను దొరికిపోతే నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది తెలుసా. ఐఎమ్ సారీ, నేను చేయను. అయ్యో, నేను నిన్ను కూడా ఏమైనా చేయమని చెప్పడం లేదుగా. అయితే ఒకటి, నువ్వు ఒక పని ఖచ్చితంగా చేయగలవు. నువ్వు అన్నయ్యని డిస్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు నేనే వెళ్ళి ఆ ఎన్వెలోప్ ని కాజేస్తాను. హౌ అబౌట్ దట్? తనకేమో అసలేమీ తెలీదు, మన పని కూడా తేలిగ్గా అయిపోతుంది. ఆర్ యు ష్యూర్? అరే ఆలియా, నీ బుర్ర చాలా వేగంగా పనిచేస్తుంది. నేనేమంటున్నానంటే చాలా గొప్ప ఐడియా నీదని. చాలా గొప్పగుంది. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా పదును పెట్టు. బుర్రాట బుర్ర పతను. అరే ఇదేంటబ్బి, ఇలా ఒంటరిగా మోడలింగ్ చేస్తున్నావే? నన్ను కూడా రమ్మని పిలవచ్చుగా. సారీ అభి, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అండ్ ఐఎమ్ ష్యూర్ నువ్వు కూడా నమ్మలేకపోతుండొచ్చు. ఆ కళ్ళజోడు మనల్ని వదిలి వెళ్ళిపోతుందంటే నేను వెళ్ళి దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్లే కదా నాకు నా తప్పేంటో తెలిసింది. బట్ ఐ ప్రామిస్ యూ, ఫ్యూచర్లో అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను, నిజంగా. ఇంకోటి ఏంటంటే నేనేమంటున్నానంటే నేను అనేది ఏంటంటే ఇక నేను అన్నీ వదిలిపెట్టేస్తానని. షూట్, యాడ్స్, ఫ్యాషన్ షోస్ అన్నీ కూడా. నేను నా టైం అంతా నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను అభి. నేను నెంబర్ 1 మోడల్గా కాదు, నెంబర్ 1 భారీగా ఉండాలనుకుంటున్నాను. అభి, నాన్నమ్మ కోలుకున్న వెంటనే నువ్వు పెళ్లి సంగతి మాట్లాడతావు కదా? ఓకే అభి, మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నేను దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ఆలోచించడం లేదా? ఇంకా ఎప్పుడు ఆలోచిస్తావు? పెళ్ళైన తర్వాత ఆలోచిస్తాను. పెళ్ళైన తర్వాత అభి? నన్ను చూడండి. నా కంట్లో ఏదో పడింది. చాలు పోయింది. ఏమైంది? అదే నా కంట్లో ఏదైతే పడిందో అది. నేను 1 minute వచ్చేస్తాను. యూ కంటిన్యూ విత్ యువర్ మోడలింగ్. చూసారా నా గొప్పతనం? చూడడమే కాదు నీ గొప్పతనం, అర్థం కూడా చేసుకున్నాను. అంటే ఇక నుంచి నేను నా వస్తువుల్ని కూడా నీ నుంచి జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. నిజమే ఆలియా, ఏదైనా దొంగిలించడంలో నీకు నువ్వే సాటి. వాట్? అదే ఐ మీన్ రక్షించడంలో నువ్వు మనందరినీ రక్షించేశావు. అవును, రక్షించడమైతే రక్షించింది, కానీ ముందు ఆ ఎన్వలప్ లో ఏం రాసిందో అది కూడా చూడండి. వద్దు, ఇక్కడొద్దు, రూమ్కి వెళ్ళి చూద్దాం, పదండి. సరే. మీరు ఇక్కడేం చేస్తున్నారు? అబ్బే ఏం లేదన్నయ్యా, ఏదో ఊరికే కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చాం. అక్కడ మండపంలో కళ్ళజోడు సప్తపతి జరగబోతుంది. తనకి గుడ్ బై చెప్పడానికి తన దగ్గర ఉండటం చాలా ముఖ్యం కదా మనం. అబ్సల్యూట్లీ రైట్ అన్నయ్య, పద వెళ్దాం.
యాక్చువల్లీ మీరు ముందు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. తొందరగా రావాలా? ఒకవేళ నువ్వు ఆలస్యంగా వస్తే అంత గొప్ప ఇండిపెండెంట్ షో మిస్ అయిపోతావు కదా. ఓకే. అదిగోరా బాబు. ఓం శివోగ్రదాద్యు మారకండ కపాలే రోహిణిపతి ముఖమంగార్క పాతు కాంతం చ శశినందన బుద్ధిజీవ సదా పాతు దేవిగునందన జఠ్రే చ శనిప జీవ మేదిత్రందన పాదోకే సదా పాతు. ఈ ఎన్విలోప్ని నా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు. ఇందులో ఉన్నది ఏమైనా సరే అది ఈ పెళ్లితోనే ముగిసిపోవాలి. నేను దీన్ని శాశ్వతంగా నాశనం చేసేశాను. ఈ ఎన్విలోప్తో పాటే కళ్ళజోడు తిరిగొచ్చే అవకాశం కూడా అంతరించిపోయింది. ఇక మీరిద్దరూ సప్తపదికి లేచి నిలబడండి. నీ పెళ్లికి అభినందనలు. ఇప్పుడు చెప్పు, నీ మీద ఏం చల్లమంటావు? ఎర్ర గులాబులా లేక వాటి ముళ్ళా? కమాన్ తను, డోంట్ బి సో మీన్, ఓకే? పాపం తన జీవితంలో ఇప్పటికే ఎన్నో ముళ్ళు నిండిపోయి ఉన్నాయి. అందుకని ఇవాళ ఒక్కరోజైనా పువ్వులు జల్లితే బాగుంటుంది కదా. అయ్యగారు, ఏంటండి ఇలా చేశారు? సప్తపది పూర్తవటానికి ముందే మీరు అగ్నిగుండంలో నీరు పోసేశారు. మీకు అసలు తెలుసా ఇది ఎంత అపశకునమో తెలుసా?